బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దీని కారణంగా మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కొనసాగుతాయన్నారు. రానున్న 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయని చెప్పారు. కోస్తా తీరం వెంబడి అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఈరోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్తూ డిప్రెషన్గా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈ అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే అది డిప్రెషన్గానే నార్త్వర్డ్ డైరెక్షన్ నుంచి స్లైట్లీ ఇటు రైట్ సైడ్ అంటే నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుచేత ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణ కోస్తా ఈ ప్రాంతంలో కూడా మోడరేట్ రైన్స్, లైట్ మోడరేట్ రైన్స్ అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడా జల్లులు. ముఖ్యంగా అయితే దీని యొక్క ప్రభావం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా అయితే మనం ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు కాకినాడ, యానం, అలాగే నెక్స్ట్ దానికి పైన అల్లూరి సీతారామరాజు కానీ ఇటు అల్లూరి సీతారామ జిల్లా, నెక్స్ట్ అనకాపల్లి, విశాఖపట్నం, పార్తీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకి అయితే భారీ వర్ష సూచన కూడా అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే క్రమేపీ ఇప్పుడు ఈ రైన్ఫాల్ ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా రేపటి నుంచి తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ దృష్ట్యా గాలుల తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్తోంది. ఇది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అలాగే తదుపరి సమ్టైమ్స్ అవి 60 కిలోమీటర్స్ వరకు కూడా మ్యాక్సిమం విండ్ స్పీడ్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా పర్టికులర్లీ మన వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా రఫ్నెస్ పెరుగుతోంది. వీటన్నిటి దృష్ట్యా అలాగే ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి ఇది డిప్రెషన్గా కూడా మారే ఛాన్స్ ఉంది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో. అందుచేత ఆ ప్రాంతాల్లో విండ్ స్పీడ్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్న చేత మత్స్యకారులను అందరినీ కూడా వేటగాళ్ళని చెప్తున్నాం. అలాగే ఇటు సైడ్ వెళ్ళే టూరిస్టర్స్ లాంటి సీలో వెళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇవాళ రేపు కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ సీ పోర్ట్స్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ కలింపట్నం నుంచి కాకినాడ వరకు, అలాగే దక్షిణ కోస్తా ఉన్నటువంటి మచిలీపట్నం పోర్ట్ వరకు కూడా అందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగరవలసిందిగా చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ రిజిస్టర్డ్ మోడరేట్ రైన్స్ అట్ మెనీ ప్లేసెస్. అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మెంటాడ్లో మ్యాక్సిమం 6 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే ఫర్దర్గా నెల్లిమర్లు కానీ బొండపల్లి కానీ 5 సెంటీమీటర్లు, అలాగే చాలా చోట్ల అయితే 3 to 5 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 3 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది.